హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మన గార్డెన్ అప్డేట్ ఇస్తున్నా. ఇక్కడ చూసారా, సొరకాయ పిందులు వచ్చినాయండి. చాలా చోట్ల వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, దాని ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ పక్కన కొమ్మకి. దీన్ని నేను హ్యాండ్ పాలినేషన్ చేశానండి. ఇది నాకు అందుతుంది, అక్కడ స్టూల్ వేసుకుంటే అందిన వరకు నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నా. ఏమో బీస్ చేస్తాయో చెయ్యవో, అనవసరంగా పిందులు వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇదొక్కటి మాత్రం చేశాను హ్యాండ్ పాలినేషన్. ఇక్కడ చూడండి, కొత్తిమీర ఇంతదయ్యింది. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందండి హైదరాబాద్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందాక రసంలో వేస్తే అసలు ఆ స్మెల్ సూపర్ ఉందండి. నాటుది కదా ఇది, మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇంకా ఇక్కడైతే మునక్కాయలు చూసారా అసలు ఎలా ఉన్నాయో, కానీ నాకు అందట్లేదు అస్సలు. తుక్కు ఉన్నాయండి మునక్కాయలు. ఆ చివరి కొమ్మకి అందట్లేదు నాకు, వదిలేసినాం. అవి ముదిరిపోతూ ఉన్నాయి. అందినంత వరకు మొన్న తెంపి ఇచ్చాము మా ఇంటి పక్కన వాళ్ళందరికీ. ఇంకా అందనివన్నీ ముదిరిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దొండకాయలు అయితే ఫుల్ వస్తున్నాయండి. కాయ ఆకుకి కాయ వస్తుందండి దొండకాయ. ఇవి చూడండి, వస్తూనే ఉన్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి దొండకాయలు. ఇక్కడ ఇదిగోండి, చెట్టు నిండా ఉన్నాయి. మొన్ననే తెంపి పచ్చడి చేశాను. అసలు 2 డేస్కి ఒకసారి వస్తూనే ఉన్నాయండి ఇవన్నీ. ఇంకా ఇక్కడ చూడండి, దానిమ్మకాయలు గుత్తులే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అవి పెద్ద అయినట్టు తెంపుతూనే ఉన్నాము. అసలు ఫుల్ ఎర్రగా ఉన్నాయండి కాయలు, ఫుల్ స్వీట్. ఎందుకు ఇలా పిగ్మెంట్ వస్తుంది, వర్షాకాలం అని అనుకుంటా, ఇలా నల్ల మచ్చలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మన గులాబీ చెట్టుకి సీజన్ లేదు, అన్సీజన్ లేదండి. దీనికైతే వస్తూనే ఉన్నాయి ఫుల్గా. అసలు వర్షానికి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి మన సొర చెట్టు, ఇవి కార్ షెడ్డు. నేను దీని మీదకి ఎక్కిచ్చేసాను అన్నమాట సొరకాయలన్నీ, సొరకాయ పాదులు. మా బుజ్జి బంగారం ఇదిగోండి, మందారం ఎంత ఫ్రెష్గా ఉంది కదా. వర్షానికి ఇలాగా చెట్లు చూస్తూ ఉంటే పూలు అన్నీ అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సొరపాదులు ఇక్కడ పెట్టాను కదా వరుసగా, ఇదిగోండి పైకి ఎక్కిచ్చేసాను, కార్ షెడ్ మీదకి ఎక్కిచ్చేసాను. ఇవన్నీ ఫుల్ పిందులు వచ్చినాయి. అవన్నీ కాయలు అయితే బాగుండు. బెండ చెట్టు ఇదిగోండి, బెండకాయలు వస్తూనే ఉన్నాయి. సాంబార్లో వేస్తూనే ఉన్నా నేను, అవి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదేంటో ముడుచుకుంది పాపం, అలిగినట్టుంది. ఇదిగోండి, ఇగో ఫ్లవర్. ఆ ఫ్లవర్ అయిపోగానే కాయ వచ్చేస్తుంది దాంట్లోంచి. ఇక్కడ ఉంది చూడండి. మన వంకాయ మొక్కలు ప్రజెంట్ ఇంత అయినాయి. ఇవి కొంచెం టైం పట్టింది. కానీ కాయడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అస్సలు
ఇంకా అస్సలు ఆగదన్నమాట. ఒక్కసారి కాయడం స్టార్ట్ అయిన తర్వాత మీరు వద్దు అనే కొద్దీ వస్తూనే ఉంటాయి కాయలు. ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ చూపిస్తాను. ఇది చూడండి, ఏంటి ఇది? స్నేక్ గార్డ్ పొట్లకాయ పిందులు వచ్చినాయండి. దీనికి కూడా ఫుల్ చెట్టు నిండా ఫస్ట్ కాయ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి గోంగూర, ఇదంతా గోంగూరే. నేను కట్ చేసి వండుతూనే ఉన్నా, అది వస్తూనే ఉంది. వర్షాకాలం కదా, ఇంకా ఫుల్ ఫ్రెష్గా వస్తూనే ఉంది. కానీ దొండకాయలు కొన్ని కొన్ని ఇలాగా ఏదో తేనెటీగనో ఏదో ఇలా కుడుతుంది, ఇలా అవుతున్నాయి కొన్ని. తేనెటీగ కుడుతుంది దీనికి. అసలు ఇక్కడ చూసారా దొండకాయ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో అసలు. ఫైనల్లీ మన అరటి చెట్టు గెల వేసేసింది. కాకపోతే చిన్న గెలనే వేసింది, పెద్దదే లేదు. అసలు ఇది ఎప్పుడో వేయాల్సిన గెల వేయాల్సిన చెట్టు అండి. అప్పుడు ఇక్కడ తడిగలన్నీ అడ్డు లేక ఇది ఆవులు వచ్చేసి చెట్టుని కిందికి లాగి మరి ఆకులు తినేయడం వల్ల బలహీనమైపోయి ఇప్పుడు వేసింది ఇది. పిలకొస్తుంది చూడండి. దీని తర్వాత నెక్స్ట్ ఇదే అన్నమాట, నెక్స్ట్ జనరేషన్. సారీ, దీని తర్వాత ఇది నెక్స్ట్ జనరేషను. దాని తర్వాత ఇది వస్తుంది అన్నమాట. ఇంకా వస్తూనే ఉంటుంది అరటి చెట్టు. మన వంకాయ మొక్కలు చాలా చోట్ల వేసాను వంకాయ మొక్క. ఇదిగోండి ఫుల్ వస్తాయి వంకాయలు. ఇక్కడ అదిగోండి అక్కడ కాకరకాయ పండిపోయిన విత్తనాలు వేసాను అన్నమాట, వచ్చేసినాయి. ఇదేమో తమ్మకాయ అంటారు కదా, అది తమ్మకాయ చెట్టు. ఇక్కడ చూడండి పాలకూర. ఎన్నిసార్లు కట్ చేశానో ఈ పాలకూరనైతే. నేను తెంపుతుంటే అది వస్తూనే ఉంది. నేనైతే ఈ మధ్య వాటర్ కూడా వేయట్లేదండి చెట్లకి, అది దానంతట అవే వస్తున్నాయి. ఇదిగోండి ఇదేమో బీరకాయ చెట్టు. దీనికి కూడా మెల్లగా పిందెలు స్టార్ట్ అయినాయి, పూత వచ్చింది. అయితే మీకు తీగజాతి మొక్కలకి సంబంధించి ఒక విషయం తెలియజేయాలండి. ఏంటంటే ఇది పొట్లకాయ ఫ్లవరు. ఇవి మార్నింగ్ టైంలో బ్లూమ్ అవుతాయి అన్నమాట. ఇవి తీగజాతివన్నీ మార్నింగ్ టైంలో అవ్వవు. పర్టికులర్గా పొట్లకాయ మార్నింగ్ అవుతుంది. అక్కడ సొరకాయ ఏమో అది నైట్ అవుతుంది అన్నమాట. ఫ్లవర్స్ నైట్ బ్లూమ్ అవుతాయి. అయితే ఇది పొట్లకాయ ఫ్లవరు. దీనికి 2 టైప్స్ ఫ్లవర్స్ ఉంటాయండి. ఒకటి మేల్ ఫ్లవరు ఇలా ఉంటుంది, ఓన్లీ ఫ్లవరే వస్తుంది. ఫీమేల్ ఫ్లవర్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి పిందె ఉంది కదా, ఈ పిందెకి ఇక్కడ ఫ్లవర్ వస్తుంది అన్నమాట. పిందెకి ఫ్లవర్ వస్తే అది ఫీమేల్ ఫ్లవరు. ఓన్లీ ఫ్లవరే వచ్చిందంటే అది మేల్ ఫ్లవరు. మీరు ఏం చేయాలంటే ఇవి పాలినేషను మామూలుగా బీసే చేస్తాయి. ఒకవేళ బీస్ కనుక చెయ్యకపోతే ఇది రాలిపోతుంది అన్నమాట. బీస్ ఎలా పాలినేషన్ చేస్తాయంటే ఈ మేల్ ఫ్లవర్ మీద వాలి ఫీమేల్ ఫ్లవర్ మీద వాలితే అది పాలినేషన్ అవుతుంది. అలా బీస్ కనుక మన గార్డెన్లో తిరగట్లేదు అని మనకు అనిపించినప్పుడు ఇలా మనము మేల్ ఫ్లవర్ని తీసుకొని ఇలా ఫీమేల్ ఫ్లవర్ మీద ఇలా ఒక్కసారి ఇలా రబ్ చేసామంటే అది హ్యాండ్ పాలినేషన్ అయిపోతుంది. అప్పుడు కాయ వస్తుంది. లేదంటే ఇవి రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఒక్క విషయము గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర తీగజాతి మొక్కలు ఉన్నట్లయితే అవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూసుకొని జాగ్రత్తగా హ్యాండ్ పాలినేషన్ చేసుకోండి. బీస్ చేసినా చేయకపోయినా మీకు అందుబాటులో ఉంటే
మీరు చేసేసుకోండి, అది ఖచ్చితంగా కాయ అవుతుంది. లేదంటే రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, పిందిలే రాలిపోతాయి. చాలామంది అంటూ ఉంటారు, మా చెట్టుకి కాయలు కాయట్లేదు, రాలిపోతున్నాయి, పిందులు వచ్చి రాలిపోతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే అదే పాలినేషన్ అవ్వకపోయినా రాలిపోతాయి. ఇంకోటి వాటరు సరిగా లేకపోయినా కూడా అవి పండిపోయి రాలిపోతాయి అన్నమాట. అవి చూసుకోవాలి మీరు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మేల్ ఫ్లవర్స్ రెండు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ పిందికి వస్తుంది కదా, ఇక్కడ పిందెకి ఫ్లవర్ వస్తుంది చూడండి, ఇది ఫీమేల్ ఫ్లవరు. ఈ గుత్తులు ఉంది కదా, ఈ గుత్తుల్లో వచ్చే ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్. ఇది బీరకాయ మొక్క అన్నమాట. ఇంకోటి వర్షాకాలంలో మీరు ఏ మొక్క పెట్టినా కూడా ఈజీగా బతుకుతుంది. ఇది మందారం కొమ్మ. నా దగ్గర ఒంటి రెక్క మందారం లేదు. నేను మొన్న బయట నుంచి వచ్చేటప్పుడు కనపడితే ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. వర్షాకాలంలో మీరు ఏ మొక్కలు పెట్టినా వర్షాకాలంలో బతుకుతాయండి.